హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? నేను ఎవరో తెలియాలంటే నన్ను నేను పరిచయం చేసుకోవాలి కదా. మాది రామాపురం అనే అందమైన పల్లెటూరు. నా పేరు రాఘవ. నాకు ఒక తమ్ముడు, అమ్మ, నాన్న. ఏంటి పల్లెటూరులో జాగింగ్ అనుకుంటున్నారా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. వయసు ముదురుతుంది కదా, స్లిమ్గా ఉండాలని ఏదో ఇలా. ఈ సంవత్సరం పంట బాగుంది కదా, గట్టెక్కేసాడేమో. అవునరా, దేవుడి దేవుళ్ళు వర్షాలు బాగా పడ్డాయి కదరా. మరి అలాగైతే నీ అప్పులని తీసేస్తాడుగా. పైరు పైకి బాగానే కనపడుతుంది కానీ మనం అనుకున్న దిగుబడి రాలేదే. కాపు తగ్గి పంట నష్టం వచ్చినా, తుఫాను వచ్చి పంట తగ్గినా చేసినప్పుడు తీర్చక తప్పదు, ఈ వడ్డీలు కట్టక తప్పదు. అదే అన్న, ఏం చేస్తాం, తప్పదు కదా మరి. ఎవరైనా చాలా అవునరా, ఎవరిని కూడా చంపేస్తారా. నిన్ను చంపడానికి చంపే ఎవడో చూస్తే అయ్యో, దారుణం కూడా చంపుకున్నారా. ఆ ముసుగు తీరా, ఎవరో తెలుస్తుంది. అయ్యో, ఇలా కొట్టేశారేంట్రా, చాలా దెబ్బలు తగిలేసినాయి పాపం. అయ్యో రావు గారు, అబ్బాయి రాఘవరా. అవునరా, డాక్టర్ గారు తీసుకెళ్తాం పద. చూసారుగా ఫ్రెండ్స్ నా పరిస్థితి. ఇంత అందమైన నా జీవితంలో ఈ విషాదం ఏంటి? నన్ను చంపడానికి కారణం ఏమిటి? పల్లెటూర్లు దేశానికి పట్టుకోమనంటారు, కానీ అలాంటి పల్లెటూర్లు ఈరోజు అనుమానం, అవమానం, కక్షలు, కార్పణ్యాలు అనే సమస్యలకు నిలయమయ్యాయి. ఎన్నో కుటుంబాలు ముక్కలైపోతున్నాయి. అలాంటి ఒక కుటుంబం కాదే నా కథ. నా కథ నా కథ నా కథ నా కథ నా రమ్య, ఈ సండే ప్లానింగ్ ఏంటి? ఇవే మీ పార్ట్నర్ వచ్చాడు. సంజ, ఏం చెప్పవేంటి? ఎన్నాళ్ళు ఈ పార్కులాడు తిరగాలి? నా ప్రేమను ఒప్పుకో సంజ. ఎప్పటికైనా నేల నీ వెనకాల తిరుగుతున్నాను. ఏం చెప్పవేంటి? సంజ, ఐ లవ్ యూ. నా ప్రేమ ఒప్పుకోవా? సంజ, ఐ లవ్ యూ. సంజ, ఐ లవ్ యూ. మాట ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తావురా? నువ్వు ఒప్పుడుదాకా ఇక్కడి నుంచి కదల సంజ. నేను హలో బంగారం, నిండే. సరే, వీడి సంగతి అటు ఇటు తేల్చేయాలి ఈరోజు. పైకి లేగు. ఐ లవ్ యూ సంజ. ఐ లవ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజ. థ్యాంక్ యూ సంజ, థ్యాంక్ యూ. నా ప్రేమ ఒప్పుకున్నా. సరిపోయారు ఇద్దరు. కర్మరా నాయన. అమ్మా, జాగింగ్ వెళ్ళొస్తామే. వెళ్ళరండి నాన్న. అన్నయ్య, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా తమ్ముడు? అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. ఆ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రా. ఇంతకీ ఎలా ఉంటారా అమ్మాయి? చాలా మంచి అమ్మాయి అన్నయ్య.
తనకి నేనంటే ఇష్టం. ఎరా బాగా చదువుకున్న అమ్మాయినా? బాగా చదువుకుందనే పద్ధతి గల అమ్మాయి. సరేరా తమ్ముడు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలంటే నువ్వు కూడా ఏదైనా మంచి జాబ్ చేయరా. మిగతాదంతా నేను చూసుకుంటాను, ఓకేనా? సరే అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ వివరాలను కనుక్కుని నీకు చెప్తాను. ఉం? సరే, అమ్మానంతో నేను మాట్లాడతాను. తర్వాత అందరం కలిపి వెళ్ళి అమ్మాయిని చూద్దాం లేరా. చూసారా అపూర్వ సహోదరుల్ని? వీళ్ళ అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉంటారా? ఎప్పుడు ఇడిపోరా? ఎందుకు ఇడిపోరండి? అన్నదమ్ములు పెళ్లిళ్ళు చేసుకున్నాక పిల్లలు వస్తారా? అప్పుడు ఎలాగా కొట్టుకు చేస్తారండి? ఆ తుంతగు తీర్చాలంటే మధ్యలో మీరే వెళ్ళాలి. అమ్మమ్మమ్మ దేవుడా. ఆయ్. ఏంటో నా కొడుకు వాగా? చూడండి ప్రెసిడెంట్ గారు, పెళ్ళయ్యాక పిల్లలు వచ్చారని మేమేం కొట్టుకు సావడానికి ఫ్రెండ్సం కాదు, రక్త సంబంధికులం. ద రిలేషన్ ఆఫ్ బ్లడ్ బ్రదర్స్. బ్రదర్స్ బ్రదర్స్ ముందు ఊరు సమస్యలు చూడండి. ఏ కొంపకు నువ్వు పెట్టాలనే కాదు, రారా. చూసుకుందాంలే. అయ్యగారు, ఏదో రోజులు అటక్కని దొరుకుతారు, అదే అదే పడక్కని పట్టేసి. ఇలాంటి వాళ్ళు కొంపల్లో ఎన్ని కుంపట్లెట్లేదు మనం. సంజ, లేకు లేకు, కాలేజ్ టైం అయింది. అమ్మా సంధ్య, లేచావా? అబ్బబ్బా, రోజు ఈ పిల్లతో ఇదే బాధ. సంధ్య, అమ్మా సంధ్య, టైం 10 అవుతుంది. ఒక్క 5 minutes అమ్మా ప్లీజ్. నీతో మాట్లాడి పని ఉంది, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, త్వరగా లేగు. అమ్మగారు వచ్చేసా. ఏంటి రోజు రోజుకి గంట లేటుగా వస్తున్నావు? దీన్ని లేపాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. నువ్వేమో ఇంటి యజమాని లాగా వస్తావు. రా, దాన్ని కాస్త లేపు. అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి, గోల్డ్ పొద్దెక్కింది. ఏంటి లక్ష్మి, కాసేపు పడుకో. నువ్వు హెల్. అమ్మగారు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంట, లేచి రెడీ అవ్వండి. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. వెళ్ళి రెడీ అవ్వు. ఓకే మమ్మీ, 5 minutesలో రెడీ అయ్యేస్తా. ఏంటే లక్ష్మి? అమ్మగారు, ఏంటే ఇందాక లేటుగా వస్తున్నా అంటే దానికి సమాధానం లేదు. నా మొగుడు పనికి పోతాడు కదమ్మా, కొంచెం బొవ్వండుకుని రావాలి కదమ్మా. చూడమ్మా తల్లి, అమ్మా, రేపు నువ్వు కాలేజీ మానేయాలి. ఎందుకంటే నీకు ఒక డాక్టర్ సంబంధం చూసానమ్మా. రేపు నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు, ఓకేనా? కాఫీ తీసుకోండి అమ్మా. అమ్మా, అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా? నేను చదువుకోవాలి, నీలా మంచి డాక్టర్ అవ్వాలమ్మా. చూడమ్మా, నేను MBBS చదివానే తప్ప, డాక్టర్ అనే పేరు తప్ప, మీ నాన్న చేసిన పనికి నాకు ఐదోతనం లేదు. మెల్లో స్టెటస్కోప్ తప్ప మంగళసూత్రం లేదు. వయసులో ఉన్నప్పుడు తెలుసో తెలియకో మీ నాన్నని ప్రేమించి గర్భంలో నిన్ను మోసి మీ నాన్న నన్ను మోసం చేసి వదిలి వెళ్ళిపోయినా నిన్ను కని ఇంతటి దాన్ని చేశాను. ప్రేమ పేరుతో మోసపోయాను కదా అని, అదే నీ జీవితంలో రిపీట్ అవ్వకూడదని ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నాను. అమ్మా సంజ, అబ్బాయి లండన్లో డాక్టర్. నా మాట విని ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందమ్మా. అమ్మాయి గారు, అమ్మగారు చెప్పినట్టేనండి, డాక్టర్ సంబంధం కదా, మ్యారేజ్ చేసుకోండి. ఎరా చిన్నడా, అన్నయ్యతో పాటు నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు కదరా. ఎంతసేపు నీ తొట్టిగాని వేసుకొని తిరుగుతావు?
అమ్మా అనిలా నేను మార్కెటింగ్ జాబ్ చేయలేనే, నేను దుబాయ్ వెళ్ళే జాబ్ చేస్తాను, అదే నా గోల్. ఎరా నీకు ఇప్పుడు దుబాయ్ గోలేనా? బయటికి రే నీ గ్యాంగ్ వచ్చారా? ఎలా కొత్తగా ఉన్నారు? అనయ్య పక్కలో టోర్నమెంట్ జరుగుతుంది, అందుకే వచ్చి ఉంటారు వాళ్ళు. సర్లే వెళ్ళు, నాన్న ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఎవరు ఎవడు తెలిసిన మొహంలో ఉంది చూద్దాం. నువ్వరా గద్ము కప్పరా ఈడు తగులుకున్నాడేట్రా బాబోయ్. అన్ని తర్వాత చెప్తాను కానీ నన్ను వదిలేయండి. ఆ మండలంలో 4 గోడల మధ్య కూర్చున్నా కానీ 4 రోజులు కూడా అయ్యేది కదరా. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందామంటే నన్ను తగులుకున్నావేట్రా. నేను పురుగును పట్ల నుంచి వచ్చావా? ఈ పల్లెటూరులో అన్ని కంప్లీట్ చేస్తామని ఏరా ఏమైనా క్రికెట్ మ్యాచ్ జరుగుద్దా? ఏమరా బాబు అనుమానమే, గ్రౌండ్ అంతా తడిసిపోయింది, అయినా పక్కన బ్యాచ్ రావాలి కదా. సరే కానీ ఇంకేంటా సంగతులు? ఏమంటాయి బాబా, నువ్వే చెప్పాలి. చెప్పు సంజయ్. హలో రాము, ఎవరు ఫోన్ చేసిండు? మాట్లాడాలి. రే నోరు మీరా. గుడ్ మార్నింగ్ సంజయ్, ఏంటి ఇంత పొద్దున్నే? నేను మాట చెప్తాను విను. అవును గాని ఏంటి బేబీ కొత్తగా ఉంది ఈవేళ? బా అదే 11 దగ్గరలేగో. అబ్బా నేను చెప్పిన మాట వింటావా? నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావా? చేశాను, ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. రాత్రి నా కళ్ళకి వచ్చానా? షటప్ రాము, మా అమ్మ నాకు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది, వచ్చి తీసుకోపో. ఆ? ఆ కాదు, నువ్వు లేట్ చేస్తే నా పెళ్లి ఎవరో ఒకరితో చేసేసిద్ది మా అమ్మ. రేపే పెళ్లి చూపులు అంట. ఏంటి సంజయ్ నువ్వు మాట్లాడేది? అవును, రేపే పెళ్లి చూపులు. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? రే వెటకారం కాదు, నువ్వు రాకపోతే మా అమ్మ వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. సరే వస్తాను, ఇంటికాడ ఉండు. రే రే మన వాడు పిలుస్తున్నాడు రా. చూడు బండాగుద్ది, ఆగేడ్రా. చూడే మనల్ని దండెచ్చుకొని రెడీగా ఉన్నాడు రా, నేను వచ్చేస్తానంటాడు. ఒరే సునీల్, ఎందుకన్నా మంచిది మీ ఇద్దరు దండలు పెట్టుకుని రెడీగా ఉండండి, ఓకే? అన్నాడా? రే అలాగే చెప్పాడు రా. నేను అన్నాను కదరా. స్వప్న వస్తున్నా, రా. నెమ్మది. ఇంట్లో పని మనిషి ఉంది, మా అమ్మకి చెప్పొద్దు. రా, పద, త్వరగా పద. ఎవరు చూడలేదు కదా. పని మనిషి ఉంది, వాచ్మెన్ కూడా రాలేదు. అమ్మాయి గారు ఆగండి ఆగండి. చూసేసింది, తొందరగా పోనీ. అయ్య బాబోయ్, చూస్తూనే ఎంత పని జరిగిపోయింది. అమ్మాయి గారు ఎవరితోనే వెళ్ళిపోయింది. అయ్య బాబోయ్, అమ్మగారికి ఫోన్ చేయదు. హలో అమ్మగారు, లక్ష్మి చెప్పు, ఎంత పని జరిగిపోయింది అమ్మగారు? ఏంటి ఏమైంది? అది అంత కంగారుగా మాట్లాడుతున్నా, ఏమైంది? మీరు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి, తొందరగా రావాలి. ముందు చెప్పు. అమ్మగారు మీరు రండి. సరే నేను వస్తున్నాను. అరే దండలు తీసారండి రా. ఇదిగో తీసుకోండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బావా. పండుగ థ్యాంక్స్ రా. ఇక మొదలయ్యాయి నీ కష్టాలు. ఏం పర్లేదురా, నాకేంట్రా మా అన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడు. దగ్గరుండి పెళ్లి జరిపించారా, ఫ్రెండ్స్ అంటే మీరేరా. థ్యాంక్స్ రా. లక్ష్మి, ఏం జరిగింది ఏంటి? అమ్మగారు, అమ్మాయి గారు ఎవరో అబ్బాయి వస్తే బట్టలు సర్దుకుని వెళ్ళిపోయారండి. అది వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలు వాచ్మెన్ ఏమయ్యాడు? రంగా రంగా, రంగా డ్యూటీకి రాలేదమ్మా, ఈ రోజు సెలవమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పని చేసింది ఈ పిల్ల? ఓ పని చేద్దాం, సంజయ్ ఫ్రెండ్ ఫోన్ చేద్దాం. ఇదేంటి లక్ష్మి ఆంటీ ఫోన్ చేస్తుంది? హలో హలో ఆంటీ. అమ్మ స్నేహ, ఏంటండి? నేను మహాలక్ష్మి ఆంటీని. ఆంటీ చెప్పండి. స్వప్న నేను మోసం చేసిందమ్మా. అయ్యో ఏం జరిగింది ఆంటీ? అసలు ఏం జరుగుతుందో నువ్వే చెప్పు. ఏ విషయం ఆంటీ? తన బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. అసలు ఏం జరిగింది ఆంటీ? అది ఎవరు అబ్బాయితో ఇంట్లోంచి పారిపోయిందమ్మా. అయ్యో ఎప్పుడు ఆంటీ?
అది ప్రేమించిన అబ్బాయి ఎవరు నాకు చెప్పమ్మా. వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేస్తాను. ఇలా బయటకు వెళ్ళి నా పరువు తీయద్దని చెప్పమ్మా. ఆ కుర్రోడు ఎక్కడుంటాడో చెప్పమ్మా నాకు. తన పేరు రాము, వాళ్ళ నాన్న పేరు రావు గారు, వాళ్ళది రామపురం అని చెప్పింది. ఉంటానంటీ. ఆల్రెడీ ఎంత స్పీడ్ ఇచ్చేస్తాడా? సందులో కూడా చిన్నపిల్ల అడ్డుతాడా? అవునరా తెలుసున్నాడారా. రే ఏంటి మా రావు గారు చిన్న పిల్లలు అవునరా. పెళ్లి చేసుకుని తీసుకొచ్చేస్తాడు. అవునరా అదా చూద్దాం. చూద్దాం. ఈ లఘు చిత్రంలో కొన్ని అనివార్య కారణాల వల్ల హీరోయిన్ మదర్ క్యారెక్టర్ మార్చడం జరిగింది. ఏమండి? లేడీస్ ఏమండి? ఏమండి ప్రెసిడెంట్ గారు ఎవరో కేకేస్తున్నారండి, మీకోసం కారు ఆగింది. కారు ఆగిందా? ఆయ్ ఎవరావిడి? రామపురం రావు గారి ఇంటికి ఇలా వెళ్తుందా అండి? మీరు పక్క ఊరు డాక్టర్ అమ్మ గారు కదా? అవునండి. మా ఊరు వచ్చారేంటి? ఏమైందమ్మా? అది అది నేను ఈ ఊరు ప్రెసిడెంట్ అమ్మా. పర్లేదు చెప్పమ్మా, ఏంటి ఏమైంది? మా అమ్మాయిని రావు గారు అబ్బాయి లేపుకొచ్చాడండి. తీసుకొద్దామని వెళ్తున్నా. అంత ఘోరం జరిగిందా? పదండి, మీరు అనుకున్న చోటు నేను తీసుకెళ్తాను. పదండి, నేను వస్తాను. రండి మీ అమ్మాయిని మీకు అప్పు చెప్తాను. రండి. పదండి, రారా అప్పరా. అయ్యగారు ఈ గొడవతో రావుగడి ఎదురు లాగించండి. అదేనా నేను ఆలోచిస్తున్నాను. ఏరా తమ్ముడు, ఏ పని మీద వచ్చావు? అంతా శుభవార్తే. మన పెద్దోడికి సంబంధం ఒకటి వచ్చిందన్నయ్య. మా అత్తోరూరు మంచి అమ్మాయి, గుణవంతురాలు, చదువుకున్న అమ్మాయి, పైగా బోల్డ్ అంత ఆస్తుందన్నయ్య. ఆడికైతే ఈడు చూడు కుదురుతుందని. వాడికి ఎన్నో సంబంధాలు వచ్చినాయి కానీ చెడిపోయినాయి. ఈ సంబంధం రాసిపెట్టుందేమో, చేసేద్దాం. అనయ్య కంగారు పడకు. పైగా ఎవరనుకుంటున్నావు? నీ మరదలకి దగ్గర సంబంధం. అవును బాబు గారు, మీరు వద్దనకండి, చేసేద్దాం. ఆ, ఆ. సంజయ్ మన ఇంటికి వచ్చేసాం, భయపడకు. ఓకేనా? ఓకే రాము. నడు లోపలికి. అందులో ఆవిడే మా అమ్మ. చిన్నుడా ఎంత పని చేసేవురా? ఏమండి ఏమండి? ఆ? ఎందుకు ఏడ్చావు? ఏడకనడా ఏం పనిరా ఇది? నీకన్నా ముందు పెళ్లికి అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోయావా? అసలు అమ్మా నాన్న లేరనుకుంటున్నావా నువ్వు? ఎంత పని చేశాడు? ఎరా తండ్రిని బతికే ఉన్నాను కదా నేను. సంజయ్ నేను ఎప్పటి నుంచో ప్రేమించుకున్నాను నాన్న. రే ప్రసాద్, మనం అనుకున్నాం సంజయ్కి వాళ్ళమ్మ వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయించింది. అందుకే ఈ ముందుగా పెళ్లి చేసుకున్నాం. అవ్వా ఏంటండి ఇది? మనం వచ్చిన పని ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి? తప్పకుండా రా, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఎలా రావు, నీకు బుద్ధుందా? ఇదేనా నీ కొడుకు నేర్పిన సంస్కారం? పక్కూరు డాక్టర్ అమ్మ కూతురు లేపుకొని వచ్చేస్తాడా? సంజయ్ ఏంటమ్మా ఈ పని? మన స్తోమత ఏంటి, వీడి స్తోమత ఏంటి? నీకు మంచి డాక్టర్ నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా. ఈ జులై గడుతో వచ్చేస్తావా? ఏంటి ఈ జనమేటి? ఏమైంది? ఎలా బాబు వచ్చావా? తమ్ముడు ఏంట్రా ఇది? ఇప్పుడు దాకా జరిగిన తంతు నేను చెప్తానా? డాక్టర్ అమ్మ తాళ్ళు తెంపేసి నీ కూతురు తీసిపా. మేడం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడతా. ఎలా బాగా అనిపించారా? ఏరా తమ్ముడు, నీకు అమ్మాయి అంటే ఇష్టమా? ఇష్టమన్నయ్య. అమ్మ నీకు? తను లేకపోతే నేను ఉండలేనండి. చూడండి మేడం గారు, వాళ్ళిద్దరిని విడదీస్తే ప్రాణాలతో ఉండరు. ప్రాణంతో ఉండి హ్యాపీగా ఉండడం మీకు కావాలా? అమ్మాయి చనిపోవడం మీకు కావాలా? చిన్నపిల్లండి. ఈ చిన్నపిల్లని మాయ మాటలు చెప్పి తీసుకొచ్చాడు మీ తమ్ముడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. మ్యారేజ్ అయింది, ఇంకా మనం విడదీయలేం. ఛీ, ఇంకా నాకు కూతురు లేదు. నీ చావేదో నువ్వే చావు. తమ్ముడు పదరా లోపలికి. రా సంజయ్. ఏంటిది లాగింది? డాక్టర్ అమ్మ ఆగండి, మీ కూతురు మీకు అప్పు చెప్తానా? మీకు ఒక నమస్కారం ప్రెసిడెంట్ గారు. అయ్యగారు ఏంట్రా సరిగ్గా అంటుకోలేదు, పదండి. ఇవాళ టైం బాగాలేదు, పద. ఆడు అన్నయ్య గంటల ముందు ఏడు పెళ్లి చేసుకున్నాడు రా. ఏం చేస్తాం, రోజులు అలా ఉన్నాయి. ఎవడో ఆగలేకపోతున్నాడు. ఎరా మీ అన్నయ్యకి పెళ్లి సంబంధం మాట్లాడదామని మీ అందరికి వచ్చాం. ముందుగా నీ పెళ్లి చూడాల్సి వచ్చింది. బాబాయ్ నాకంటే ముందడికి పెళ్లి యోగం ఉంది, అందుకే అయిపోయింది. అక్క ఎందుకు అంత బాధపడిపోతున్నావు? ఎంత అందమైన కోడ దొరికిందా కదా. అయినా నీ చిన్న కొడుకు అదృష్టవంతుడే. తమ్ముడు హ్యాపీయేనా? హ్యాపీ అన్నయ్య. అమ్మా నాన్న ఇంకా బాధపడతారేంటి? వాడు ఏ పరుగు తీసి పని చేసి రాలేదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇంకా 4 అక్షంతలేసి ఆశీర్వాదించండి.
రాసింది అమ్మ నాన్న ఆశీర్వాదం ఏం తీసుకుంటాను. చిన్న శుభం శుభం శుభం. ఇద్దరు పిల్ల పాపలతో వద్దేళ్ళండి. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మంచిగా ఉండండి అమ్మ. దీర్ఘ సుమంగళి బాబా. లేకండి తల్లి. తమ్ముడు సంతోషమే కదా. సంతోషం అన్నయ్య. ఆ కాస్ట్ కార్యక్రమం అయిపోతే మీ జోలికి ఎవరు రారురా. ఆ పంతులు గారు పిలుస్తాను, మీరు రెడీ ఉండరా. సరే అన్నయ్య. అన్నా ఓ తప్ప ఏమైనా రెడీ అయిందా? వేడిగా ఉంది, కూర్చోరా. ఒకటి ఇచ్చే. ఏమే ఉతపం ఒకటి. పాలలో నీళ్ళు కలుపుతున్నాడు, లేకపోతే పాలు ఈడ తయారు చేసేస్తున్నాడు యాదవ్వ. కనకం వత్తలేవే. కిలో బజ్జీలు. అదిగో వచ్చాడు. వచ్చాడా యాదవ్వ. చూపెట్టండి. ఎరా పాపగా ఊరంతా పాలు పోసి మాకు లేట్ తెస్తావేంట్రా? ఎప్పుడు లేటనా? టిఫిన్ తిన్న వాళ్ళు టీ తాగరేంట్రా? మనసులాగే రోజు ఆలస్యమేనట్రా. మనసులాగే కనకం గారు బజ్జీలు బాగా పొలిసిన సోడా ఎక్కువ కలుపుతున్నారా? మనిషిని చూసి మాట్లాడుతున్నావు, మొహం చూసి మాట్లాడు, లేకపోతే నీ మొహం దోశ అయిపోద్ది యాదవ్వా. ఇదిగో పట్టుకెళ్ళి. ఇదిగో ఆ దోశ సరిగే. హలో రమ్య, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. మా అమ్మ ఏమైనా నీకు కాల్ చేస్తుందా? చూడమ్మా కోడలి పిల్ల ఎంచేపా పోనేనా? ఇంటి కోడలి పిల్ల ఏ పని చెప్పినా చెయ్యాలి. నాకు ఇంటి పని వంట పని రాదత్తయ్య. అవన్నీ చేయడానికి మా ఇంట్లో పని మనిషి ఉంది, తనే అన్ని చేసి పెడుతుంది. రూపాయి కట్నం తేలేదు గాని నా కొడుకుని బాగానే పుట్టలేసుకున్నా, పైగా ఎదిరింపు ఒకటి. అత్తగారంటే భయం లేకుండా ఏంటా మాటలు? ఏంటే కోడల పిల్లలు పట్టుకుని అన్నేసి మాట్లాడుతున్నావు? అబ్బాయి వింటే బాధపడ్డా? సరే మీరు ఊరుకోండి. ఒరేయ్ ఉంటాను, రేపు కలుస్తాలేరా. సరేరా బాయ్. ఓకే. దీని మొగుడేమో ఊరి మీద పడి తిరుగుతాడు, ఈడ అన్నేమో మన ఇంటి కోసం కొట్టి సాగిరి చేస్తాడు. అసలు దీని మొగుడు అనాలి, దీన్ని తీసుకొచ్చి మన ఎత్తి మీద ఎట్టాడు. నన్నే తిడుతున్నట్టుంది. యాదవ కొంపకి గొడ్డి సాగిరి చేయలేక సత్తున్నాను. సంజ ఏమైంది? ఏం లేదండి, మా అమ్మ గుర్తొచ్చింది. నేనంతా విన్నానులే. మా అమ్మన్న మాటలు పట్టించుకో. ప్రతిరోజు మీ అమ్మగారు ఇలాగే ఆడిపోసుకుంటున్నారు, కట్నం తేలేదని, వంట పని ఇంటి పని రావట్లేదనేసి నేనేదో ఇంటికి బరువు అయిపోయినట్టు మీ అమ్మగారు అంటున్నారు. సంజ, ఈ బాధలన్నింటికి ఒకటే పరిష్కారం. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నా మాట కాదన్నని చెప్పు. నేను మీ భార్యనండి, మీ మాట ఎందుకు కాదంటాను? మీరు ఎలా అంటే అలా. నేను 2 years దుబాయ్లో జాబ్ చేస్తాను. మొన్న నా ఫ్రెండ్ వీసా పంపించాడు, కానీ మనకి ఇంతలోనే పెళ్ళి అయిపోయింది. అక్కడేమో జీతం ఎక్కువ. 2 years కష్టపడితే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎలాగో మన పెళ్ళైన కొత్త కాబట్టి ఈ 2 years ఎడబాటు మనకు చాలా మంచిది. అర్థం చేసుకోమ్మా. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి. కానీ మన కోసమే కదా నేను చెప్పేది. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ రా. సరే, ఈలోగా అమ్మ నాన్న నేను కూడా ఒప్పిస్తాను, సరేనా? ఎరా పెద్దడా, పొద్దున్న అనగా వెళ్ళిపోయి ఏం తినకుండా రా, టిఫిన్ పెడతాను. అమ్మా పట్టురామ్మా, ఆకలేస్తుంది. ఎరా తమ్ముడు, అమ్మా తమ్ముడు కూడా తీసురా, కూర్చోదా. ఇదిగో తినరా. ఏమైందిరా తమ్ముడు? నాకు వీసా వచ్చింది, నేను దుబాయ్ వెళ్తున్నాను. నాకు పెట్టే తిండి ఏదో నా పిల్లలకు పెట్టండి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆమె ఇంటి కోడలు, ఆమెకు బరువు అవుతుంది ఏంటి? నీ భార్యను ఏమనలేదురా, ఏదో పనుల్లో తోడుంటదని 4 మాట్లాడినాను అంతే. నీకు అసలు మొత్తుండే మాట్లాడుతున్నావా? కొత్తగా పెళ్ళైన భార్యను వదిలేసి దేశంగా దేశం వెళ్ళి జాబ్ చేస్తారంటావా? వయసులో ఉన్న భార్యను వదిలేసి వెళ్తే నలుగురు 4 రకాలుగా చూస్తారా. నీ ఆలోచన మంచిదే, కానీ నువ్వు పరాయి దేశం వెళ్ళడం నీ భార్యకి ఇష్టమేనా? ఎరా ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పు. ఎరా మీ ఆవిడ ఒప్పుకుంటదంటావా? సంజ, సంజ
హా వస్తున్నా అండి. సంధ్య, మీ ఆయన దుబాయ్కి వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఇష్టమే బావగారు. వెళ్ళేది మా కోసమే కదా, ఇంకా నా స్టడీ కూడా పూర్తి అవ్వలేదు. వెళ్ళనివ్వండి బావగారు. సరేరా తమ్ముడు, నిర్ణయం ఎలాగో మీ ఇద్దరు ఇష్టపడి తీసుకున్నారు. నువ్వు జీవితంలో పైకొత్తానంటే మాకు అంతకన్నా సంతోషం ఏంట్రా. ఇంతకీ ప్రయాణం ఎప్పుడు? వేసాక టైం లేదన్నయ్య, రేపే ప్రయాణం. రేపే? సరే వెళ్ళు, అన్నీ రెడీ చేసుకో, వెళ్ళు. సరే అన్నయ్య. సంజయ్ నా లగేజ్ రెడీ చేయి. అరే తమ్ముడు రారా, ఫ్లైట్ టైం అవుతుంది. హాయ్ నా. ఏంట్రా అప్పుడే రెడీ అయిపోయా? రండిరా, రండి రండి రండి. విషయం హ్యాపీ చేయండి రా బ్రో. విష్ హ్యాపీ జర్నీ. వెళ్ళాక మమ్మల్ని మర్చిపోతురు. రారా తమ్ముడు, ఫ్లైట్ టైం అవుతుందిరా. హ్యాపీగా వెళ్ళరా. సరేనా ఫోన్ చేస్తూ ఉండు. నా వారిని నీ చేతిలో పెడతాను అన్నయ్య, కొంచెం జాగ్రత్తగా చూసుకో అన్నయ్య. ఒరే నేను ఎలా చూసుకున్నావు, అమ్మ నాన్న అందరికి ఇస్తాను అలా చూసుకుంటావు. రా నువ్వు వచ్చి బండి ఎక్కుదా రా. వెళ్ళొస్తాను సంజయ్. ఎక్కు. అమ్మా నాన్న సంజయ్ జర్నీ. బావగారు, బావగారు. సంధ్య ఏమైంది? ఏమైంది 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 సంధ్య? ఇలా చూడు, సీన్ అదిరే ఇలా చూడు సార్. సంధ్య చిక్కావు చేతికే రాఘవరావా, నువ్వు ఎక్కడికి పోలేవు రాఘవరావా. ఈ సినిమా అందరికీ చూపిస్తారా, నీ బరువు గంగలో కలిపేస్తారా. ఆహా సీన్ అదిరింది. మరదల్ని లోపల లాక్కుపోతున్నాడు, ఎవరో లేరేమో కొంపలోని. మనోడికి ఇవాళ బెడ్రూమ్ లో పండగ. ఈ వీడియో కానీ చూస్తే మా అయ్యగారు ఎగిరి గొంతులే. ఈ మంది ఏంట్రా, ఎంత తాగినా కిక్కెక్కదో. అయ్యగారు యా ఎన్నో కాయిదే యా ఎక్కలేదా ఏదో మందు గాని దాని పక్కన అండి చెప్తాను మీకు. దాని బాబు లాంటి కిక్కెక్కే విషయం వేరే తీసుకొచ్చాను మీకు. అదేంట్రా నిజమేనా? వేరే కిక్కెక్కేదా? చూపించరా బాబు. చూపించారంటే మీకు ఎగిరి గొంతేస్తారండి బాబు. ఏంటి చూపిస్తాను ఉన్నాడా. రెండు కళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా శబాసరా. ఒరే దీని కిక్కు కంటే ఈ కిక్ ఎక్కువగా ఉందిరా. మరి చెప్పాను కదండి, నా పన్నోడు అనిపించావురా. అబ్బా అబ్బబ్బా పాపారావుగా చాలా రా. కిక్ కిక్ బ్రహ్మాండంగా ఎక్కేసిందిరా. ఇది వేస్ట్రా పాపారావు. పాలలో నీళ్ళు ఎలా కలుపుతావో మొత్తం ఊరందరూ సెల్ ఫోన్లో ఈ వీడియో తిప్పేసిలా చేసే. రావు గారు పెంకిడిల్లో పెచ్చులు అయిపోవాలి. నేను ఉన్నాను కదండి, అందరికీ వడ్డించేస్తాను. ఏంటి బాబాయ్? ఎరా ఆఫీస్కి వెళ్తావా? అవును బాబాయ్. మా ఓడికి ఉద్యోగం చూస్తాను. ఏమైందిరా? మీ ఊరు డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే జాబ్ ఏం చేస్తాను బాబాయ్. సరే గాని అన్నాన్ని ఏమనుకుద్దురా, మన ఊర్లోకెల్లా బాగా చదువుకున్నాడు నువ్వు ఒక్కడవేరా. కానీ నువ్వు చేసే పనేం బాలేదురా. మీ తమ్ముడికి అన్యాయం చేస్తున్నావురా. నీ మరణంతోటి నువ్వు చేసే భాగవతం అంతా ఆ పారుడు సెల్ ఫోన్లో షూటింగ్ చేసి ఊరంతా చూపించేస్తున్నాడు. సర్లే ఆఫీస్కి వెళ్తున్నావు కదా. ఇదేంటిది లేనిపోయిన అపాండం వేసి వెళ్ళిపోతున్నాడు. అసలు పాలను పట్టుకుంటే కానీ నిజం తెలియదు. టైం అయింది కదవా, ఎలాగే కదా వచ్చేది. షబ్బా ఎండ కొమ్మేస్తుంది ఇవాళ. చల్లని బీరేద్దామంటే డబ్బులు లేవు. భలే దొరికింది.
పనికి వచ్చేది. ఓయ్ అమ్మ, మూడో రోజు కూడా దొరికేసింది. లక్కం దక్కొచ్చాను. అమ్మాయి పెద్ద పుల్లాగా ఈడటం వచ్చాడేటి. ఎరా సరిపోతాయి ఇంకా కావాలా? ఏమంటున్నారండి బాబు మీరు? ఏయ్ ఇలా రా, ఇలా రా. అయ్యి బాబు ఏదో తేడా కొట్టేస్తుంది ఇక్కడ. బుడ్లు అట్ట వేసి దొడ్లకు లాక్కొచ్చేటడు. ఆగరా. అందులో ఏం లేదండి, అందులో ఏం లేదు. అది పంపించాలండి, పంపించాలండి. లాక్తి తెయ్. ఎంత పని చేసావురా. అయ్యి బాబు వదిలేండి బాబు, నేను అవుట్ అన్నే. చంపేస్తాను నా కొడుక. ఇక్కడి నుంచి అమ్మా, నాన్న భోజనం చేయడం రాలేదండి. నాన్నగారికి నీరసంగా ఉందంట, తర్వాత తింటారంట. ఆహా. అత్తయ్య కొంచెం నేను చెప్పింది అడగరా? అడుగుతాను. ఏరా పెద్దోడా, కోడల పిల్లకి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయంట్రా? 4 రోజులు కాలేజీకి తీసుకెళ్ళరా. ఆఫీసులో సెలవు ఎవరేమోనమ్మా. సరే, మదర్కి ఎగ్జామ్స్ అంటున్నావు కదా, తీసుకెళ్తానులే. బావగారు కొంచెం కూల్ డ్రింక్ తాగెళ్దామండి. వీడేంటి మాత్రలు వేసుకుని తెగ తిరిగేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఆగు. మంచి కూలింగ్ ఉంది బావగారు, థ్యాంక్ యూ. అమ్మ నీ అమ్మ, సొంత 3 పిల్లలా ఎలా కూర్చుని తాగుతున్నారు చూడు. ఎక్కడో తేడా కొడుతుంది. ఏరా పని మీద పోతుంటున్నాడు. మీ ఊరిలో మత్తలు వేసుకుని తిరిగేస్తున్నాడు. ఇప్పటికి 3 ఊర్లు తిరిగామే, ఇది 4వ ఊరు. అందరికీ జాగ్రత్త మేడం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? హ్యాండిల్ అయ్యామమ్మా. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు వహించండి, కాచిన నీళ్ళు తాగుతూ ఉండండి. ఈ మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ఇందా, ఇదేంటి హోటల్లో ఉంది? హోటలే మేడం. ఎవరున్నారు లోపల? పిల్లండి ఒకసారి. ఏవండి, ఎవరు లోపల? ఎవరండి? డాక్టర్ గారు వచ్చారు, ఒకసారి బయటికి రండి అమ్మా. అమ్మా చేయి చెప్పమ్మా, ఇదిగో మాస్క్ తీసుకోండి. మీది కాఫీ హోటల్ కదా, జనం ఎక్కువ వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరికీ శానిటైజేషన్ చేయించండి. సరేనమ్మా. మాస్క్ కూడా పెట్టుకోమని చెప్పండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ ఆరోగ్యం కోసమే. ప్రపంచాన్నే కుదిపేస్తున్న ఈ కోవిడ్ అనే వ్యాధి కొన్ని దేశాల్ని అతలకుతలం చేసింది. ఆ వ్యాధికి మన ఇండియా దూరంగా ఉండాలి. మరి అలాగేనండి. దానికి మనందరూ బాధ్యత వహించాలి. అలాగేనమ్మా. ఎవరికి వారి శ్రద్ధ తీసుకుంటే కోవిడ్ దానికి అదే పోతుంది. అలాగేనండి. ఏమా అర్థమైంది కదా? ఇంత మంది చెప్తున్నారు, మీరు ఎవరమ్మా? పక్కూరి డాక్టర్నమ్మా, కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీరు సంజయ్ వాళ్ళమ్మ డాక్టర్ గారు కదా? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అమ్మ ఆగండి అమ్మా. ఎంత కాదన్నా, మీ కూతురు కాకుండా పోదు కదమ్మా. మీరు చూస్తే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. కానీ మీ అమ్మాయి పెళ్ళైన 10 రోజులకే భర్తను దుబాయ్ పంపించి బావగారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ కౌరు మీకు ఇంకా చేరలేదా? ఊరంతా కోడైకొస్తున్నారు కదండి. ఛీ, వాళ్ళ విషయం నాకు చెప్పొద్దు. వాళ్ళకి మాకు సంబంధం లేదు. నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. పదండ్రా, కోవిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఒరే పాపిగా, ఈ చుట్టూ కావట్లేదు, కావట్లేదేట్రా? ఎక్కడ తెచ్చావు? అదేనండి, మన ఊరు సత్యనారాయణ చుట్టూ తెచ్చాను. చీప్ క్వాలిటీ ఇచ్చుంటాడు ఎదవా. మన చోళ్ళ అమ్ముతులేదండి ఎదవా. చూసుకోవడం ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు అని పిల్లరా, ఓ రౌండ్ వేద్దాం. రే సుబ్బిగా, యా పేషెంట్ గారు ఉన్నారు చూడకుండా వెళ్ళిపోతున్నా. నమస్కారం పెట్టదని తెలుదా? పాపరా మళ్ళీ అవతల అనుకుంటారా? యా నీకు కూడా ఇలా ఉంది ఏట్రా? ఎంత పట్టానవరే చూసావా బాడీ? ప్రశ్న నమస్కారం అండి. ఎలా సుప్పిగా, నీ లవర్ ఎంత నాకిందిరా? 4 సంవత్సరాల కిందట
అది నా పిచ్చికేరా వెళ్ళరా అది ఎదురు చూస్తూ ఉండదు వెళ్ళు. ఒరేయ్, ఎల్రా. మీరు మరి ఎక్కడ ఉంటే మా అయ్యగారు ఇంకా నేను కంగారు చేస్తారు. అయ్య బాబు, మీరు అప్పట్లో రసికలేనండి బాబు. ఒరే ఎక్కడ చెప్పకే అయ్య బాబు, కొంపలు అంటిపోయేసాం కదండి, ఎక్కడ చెప్తానండి. మీరు అలా లుక్ వేసుకోండి, మీరు పండగ చేసుకునే టైం వచ్చింది. ఎలా రావు ఏంటి పప్పుని కానీ వేసి నువ్వు సిగాలు తిరుగుతున్నా నీ పెద్ద కొడుకు ఏంట్రా రావుడన్నా రావణాసులాగా అవ్వ తమ్ముడు పిల్లాన్ని వేసుకుని తిరుగుతున్నాడంట సిగ్గులేదేట్రా అలాంటి ఎదవలుగా అన్నా నువ్వు ఏంట్రా ఆగండి రావు గారు ఆగండి వాళ్ళతో మనకేంటండి నన్ను పోదా ఆగండి ఆగండి, మీ పెద్ద కొడుకు చేసిన బాగోతాం సెల్లో చూపిస్తాను మీకు. ఎంత పని చేసేవారు నా కొరకు. అమ్మ 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 గుండె లాగేస్తున్నాయి బాబా. బాగా గసికి తెచ్చేసాను కదా రావు గారు మీరేం టెన్షన్ పడకండి, మీ అబ్బాయిని అడుగుదాం. ఏమండి ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? బానే ఉన్నాను. అమ్మ నాన్న బాగా చూసుకున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బానే రాశాను. ఎవరు తీసుకెళ్లారు? బావగారు తీసుకెళ్లారు. సరే సరే, ఒకసారి అమ్మకు ఫోన్ ఇయ్యి. సరే అండి సరే. అత్తయ్య, మీ అబ్బాయి గారు ఫోను. అమ్మా, హలో బాబు, చెప్పు. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. టైం టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకుంటున్నాను నాన్న. సంజయ్ బాగా చూసుకున్నావమ్మా? బాగా చూసుకుంటున్నాను నాన్న. వచ్చినాక కొంచెం బాగా చూసుకోమ్మా. నువ్వు చెప్పాలేంట్రా? సరేమ్మా, ఒకసారి సంజయ్కి ఫోన్ ఇయ్యి. ఇదిగో సంజయ్. అత్తా అత్తా, ఏమే కుమారి, కూరన్నా ఉందేంటి? రాత్రి పప్పు ఉంది, పట్టుకెళ్తావా? మా చెల్లేంటి దుబాయ్ ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. అవునా, రోజు దుబాయ్ నుంచి అలా ఆయన వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. సంజయ్ బయటికి వెళ్ళాలను, తొందరగా రాడు. వస్తున్నాను బావా. ఏంటత్తా, మా బావ ఇంకా డ్యూటీకి వెళ్ళలేదా? లేదే, మాకు వాళ్ళు డిగ్రీ పాస్ అయింది కదా, సర్టిఫికెట్ తాడా కాలేజీకి వెళ్తున్నారు. అత్తా, నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. అత్త, ఏ పార్కులో చూసినా ఏ సినిమా థియేటర్లో చూసినా వీళ్ళిద్దరే కనపడుతున్నారంట. ఏంటే వాగుతున్నా? మరదలంటే మా పెద్దోడికి చాలా ఇష్టం. ఉన్నమాట అంటే ఉలికెక్కువంట. నీ పెద్ద కొడుకు నీ కోడల గురించి ఊరంతా తప్పుడుగా చెప్పుకుంటున్నారు. జాగ్రత్త పెట్టుకుంటావని చెప్తున్నాను. అయినా నాకెందుకులేమ్మా. ఏంటిది తప్పుడుగా మాట్లాడింది? ఏదో జరిగింది. ఏంటి లక్ష్మి అంతలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమండి, ఇది విన్నారా? మన పక్కింటి కుమారి మన పెద్ద కొడుకు చిన్న కోళ్ళ కోసం ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందని నాకు భయంగా ఉందండి. నీకు తెలిసిందా? ఆ ప్రెసిడెంట్ గారు నన్ను చాలా హేళన చేసి మాట్లాడాడు. మన ఇంటి పెద్ద కొడుకు చేసిన పనికి ఊరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏం సంజయ్, ఎలా ఉంది? సినిమా బాగుంది కదా? బాగుంది బావగారు. రారా, వచ్చావా? సినిమా థియేటర్లు, పార్కులు, తినడం అన్ని పూర్తయినాయా? అదేంటి నన్ను అలా మాట్లాడుతున్నావు? తన నా మరదల పిల్ల, బయటికి తీసుకెళ్తే అన్ని తినిపించాలి, చూపించాలి. ఇంటి పని వంట పని రాదు కానీ నా కొడుకుల జీవితాలతో ఆడుకొని వచ్చా. అత్తయ్య గారు అంత హీనంగా మాట్లాడుతున్నారు ఏంటండి? అమ్మా, ఏంటే తెక్క తెక్క మాట్లాడుతున్నావు? ఇవాళ బిపి బిల్ల వేసుకోలేదా? సంజయ్ సంజయ్, వీళ్ళన్న మాటలు మేము పట్టించుకో. అదంతా నేను చూసుకుంటాను. వెళ్ళు, డ్రెస్ తీసుకో. ఏ అగైచించేసుకో. మాత్రాన్ని నువ్వు చేసిన తప్పు తుడుచుకుపోదు. రే, ఇంటికి పెద్ద కొడుకుని బాధ్యత తప్పు చెప్తే తమ్ముడు పిల్లల్ని నీ వైపు తిప్పుకుంటావా? మా కడుపుని చెడగొట్టావురా నువ్వు. అమ్మా నాన్న, మీకెవరో లేరుపోని చూపించి బాగా నమ్మించారు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీరు నమ్మరు. దానికి కాలమే పరిష్కారం చెప్పాలి. తమ్ముడు ఫోన్ చేస్తున్నానేంటి? తమ్ముడు చెప్పరా. అన్నయ్య, సంజయ్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అన్నయ్య. సంజయ్ కాస్త నీరసంగా ఉందని పడుకుందిరా. సర్లే గానీ నేను దుబాయ్ నుంచి తిరిగి వచ్చేస్తున్నాను అన్నయ్య. ఏంటి వచ్చేస్తున్నావా? ఏమైందిరా? ఇక్కడ కరోనా అని ఒక వ్యాధి వచ్చిందన్నయ్య, అందరినీ పంపించేస్తున్నారు. ఇంట్లోనేమో పరిస్థితులు బాగోలేదు, ఈడు వచ్చేస్తానంటున్నాడు. సరే, ఎప్పుడు వస్తున్నావు? రేపు మార్నింగ్ ఫ్లైట్ దిగుతాను. సరే, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. వచ్చేసాయి, ఇక్కడే ఏదో జాబ్ చేసుకోవచ్చు.
నాన్న, తమ్ముడు రేపే పరాయి దేశం నుంచి వచ్చేస్తున్నాడు. వాడికి కానీ విషయం తెలిస్తే ఎంత ఘోరం జరుగుతుందో ఊహించలేం. రే పెద్దడా, ఇప్పటిదాకా తప్పు తెలిసి చేసావో తెలిసి చేసావో, రేపు వాడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి అయినా కాస్త గుట్టు తప్పులు కాకుండా ఉండు. అన్నయ్య, ఆ కంట్రీలో కోవిడ్ ఎక్కువగా ఉందన్నయ్య, అందుకే పంపించేశారు. నువ్వు క్షేమంగా వచ్చారా, అదే చాలు. ఈ 6 నెలల్లో ఊరు చాలా మారిపోతూ ఉందన్నయ్య. చాలా కాలం తర్వాత వచ్చాయి కదరా, అలాగే అనిపిస్తుంది నీకు. రేయ్ చిన్నోడా, బాగుందావా? అయ్యరా అబ్బాయి. చిన్న ఏంటి సంగతులు? ఉంటాయి చిన్న ఈ 6 నెలల్లో ప్రయాణం బాగా జరిగిందా? సంధ్య, మీ ఆయన నువ్వు ఒకరొకరు అలా చూసుకోవడమే అని మాట్లాడుకోవడం ఉందా? మాట్లాడుకోండి. సంధ్య సైలెంట్ గా ఉందేంటి? రే దుబాయ్ లేక బాగా రంగితేలేరా? ఒరే ఇదిగో బాబాయ్కైనా తెచ్చావా? వీళ్ళకి ఏం చెప్పి ఊరుకోండి, ఎప్పుడు అదే గోల. ఎరా, దుబాయ్ నుంచి నీ భార్యకి బంగారం నట్టుకొచ్చావా? అదేంటి సంధ్య, నేను వచ్చాను ఎగురు గంతేస్తా ఉంటే ఎలా ఉన్నావేంటి? అన్నీ ఇక్కడైనా లోపలికి వెళ్ళి మాట్లాడుకోకూడదా? అమ్మా, ఎంతసేపు అని నిలబడతారో తీసేయండి, లోపల తీసుకెళ్దాం. వెలిగించు, నువ్వు వెలిగించవే. తిరిగి దిష్టి, పొరుగు దిష్టి, కంతల దిష్టి, కాన్రాన్ దిష్టి, పరాయి దేశం దిష్టి అంతా పోవాలి. తూ తూ తూ. ఆగండి ఆగండి, కోడపిల్ల తావి తెల్లగి దేశం కాని దేశం వెళ్ళి వచ్చావు. ఏ గాళ్ళు ఏ దూళ్ళు తెచ్చావో మనూరు ఆంజనేయ సంగుల్లో తావి తెచ్చి కడతాను. ఒరే చిన్నోడ మేడుంచు, పెద్దోడ నువ్వు కూడా. నువ్వు పదవే, పిండి రూపాలి. ఏడు సంధ్య, నేను వచ్చిన ఆనందం నీ కళ్ళలో కనిపించట్లేదు. నీకోసం ఏం తీసుకురాలేదనుకుంటున్నావా? తీసుకొచ్చానులే. అదేం లేదండి, మిమ్మల్ని చూసిన ఆనందంలో నా గొంతు మూగిపోయింది. ఇలా కలిసి మనం ఏకాంతంలో ఎన్ని రోజులు అవుతుందో. రామా, రే వచ్చేసారా? ఒరే చిన్నోడ నీ బ్యాచ్ హాయ్ రా, ఎలా ఉన్నారు? సరే బాగా ఉన్నాను కానీ రండి కూర్చోండి. ఫ్రెండ్ వచ్చేయడం తెలిసింది, ఎప్పుడు వచ్చేసారు మీరు? రాము బాగున్నావా? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అదేంట్రా, వాట్సాప్ లో ఫేస్బుక్ లో వీడియో కాల్ చేసుకుంటున్నాం కదరా 10 రోజులు. మొబైల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువ తగిలినట్టుంది, అందుకే వచ్చేసినట్టున్నావేంట్రా? అవునరా, అందుకని పంపించేశారు. ఇంకో 1 year ఉంటే మా కష్టాలన్నీ తీరిపోనరా. అవునరా, మా కోసం ఏమైనా తెచ్చావా? ఏంటి కరోనా? ఊరుకోరా, ఏం తెలనట్టు. అదేరా అక్కడ బ్రాండ్. ఏం మర్చిపోయినా ఫ్రెండ్స్ గా తేవడం మర్చిపోలేదురా. పదండి, చెరువు గట్టుకెళ్ళి ఎంజాయ్ చేసుకుందాం. థ్యాంక్స్ రా. ఏమండి, ఇప్పుడు ఇది ఎందుకండి? ఫ్రెండ్స్ కదే, తప్పదు, నువ్వు ఉండు. చేర్స్ రా. సరిగ్గా తిరుపందిరా. ఏంట్రా మన ఊళ్ళో ఇంకా విశేషాలు? ఏముంటాయిరా, మన సీన్ గాని రోజు వాళ్ళ బాబు కుమ్ముతానే ఉంటాడు, అయినా సిగ్గురాదు ఎదవకి. ఈడికి బాబుకి ఎప్పుడు కూడా గానీ ఎందుకు చదువుకులు ఎవరా ఏం చేస్తున్నారా? ఎక్కడుందిరా అన్నీ అడుగు. ఏరా ఏం చేస్తున్నారా? ఆడు చెప్పాలంటే క్లాస్ ఎత్తాలే. ఇప్పుడు చెప్తాడు చూడండి. ఇంకెక్కడ ఎవర్రా బాబు, మన ఆర్ఎంపీ ఆర్కే గారితో ఎప్పుడో చంపచాలని రా బాబు. బాగా పొడుచుంటాడు రా. ఏంట్రా బాబు? అదేరా ఇంజక్షన్. రాములు ఎవరండి? దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చేసాడు? ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నలా ఉంది, మనం అడిగేద్దాం. నాకేం లేదండి పార్టీ. నువ్వు తాగుదే ఎదవాగుడు అంత వాగుతావు. ఇలా ఆగరా, ఓ చొక్కేద్దాం. కూర్చోరా. మా రామగారు మనసు అమ్మయ్యా. ఎరా సీను కొరువు కావాలంటే కొద్దిగా ఎత్తబెట్టరా, ఎయిరా గమ్మునే.
ఒరే ఆపండ్రా బాబు, వాడు మొదలెడితే పేపాలు తేవాలి. సరే నడు ఇంకా. ఇంకో చుక్కండి. ఎక్కువ ప్రమాదం రా బాబు, పోనే ఉండండి. ఏదో మనసులో ఉండాలి అంతా కక్కెత్తడు. అబ్బబ్బా, పారం సరుకులో ఎంత పార్టీకి ఈ మధ్య రిలీజ్ అయిన మంచి సినిమా చూపిస్తానండి మీకు. మీరు ఆగండి రే, నువ్వు చూపించరా. ఆగరా నువ్వు. చూడండి రామ్మగారు, చూడండి. అనుకున్నంత పని చేస్తాడు చదవా. పేసాడ్రా బాబు, అనుకున్నంత పని అయిందిరా బాబు. అయ్యి బాబు రే, కొంప ముంచేటాడు. చేసావు కదా పని చేయరా అన్నదమ్ముల మధ్యలో చిట్టేశాడు బాబోయ్. చంపేవు కదరా బాబోయ్. అంటే రావు గారు సినిమా ఎలాగుందంటే బాగుందా? అదేం కాదురా, దాన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రా. నీకు ఆ విషయం ఫోన్ చేసి చెప్తాం, కానీ నువ్వు ఆ పరాయి దేశంలో ఏమైపోతావో చెప్పలేదురా. క్షమించరా, మమ్మల్ని క్షమించరా. నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. ఏం తెలియకూడదు అనుకున్నామో అదే తెలిసిపోయింది వీడికి. నాపలేవరా. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరిపోయింది లేదా బోళం రా. కొంచెం మంచమైనా పడుకోవడం. అయ్యగారు మీరు చెప్పినట్టు సినిమా అందరికీ చూపించానండి. బాలాజీ ఎలా ఏంటంత అర్జెంట్? ఎక్కడికి? మన రావు గారిని ఎవరో 4 మనుషులు కొట్టేసారంటండి. ఆ ఇంటితో పెద్ద గొడవ అయిపోతుందండి. అయ్యగారు మన సినిమా ఊళ్ళో 100 రోజులు ఆడేసింది. ఫంక్షన్కి వెళ్దాం అడండి. అసలు సినిమా క్లైమాక్స్ వచ్చేసింది. పదండి పదండి. పదరా. సినిమా షూటింగ్ లాగా జనం కట్టుకున్నారు ఇక్కడ. అయ్యయ్యో, ఏమైందో ఏంటో. రే రాఘవా, ఏమైందిరా? ఏమైంది? ఏమండి, కళ్ళు తిరిగి పడిపోయాడా? పొద్దున మన పొలం గట్టిన ఎవరో చావు కొట్టేస్తుంటే కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చాం. రే రాఘవా, కుటుంబాన్ని ఈడే పోషించారా? ఈడికి అన్యాయం జరిగితే ఎలా రా? ఎవరు రాడు? ఏమోరా మమ్మల్ని చూసి పారిపోయారు. ఏ సంధ్య, లోపల రావే. టిఫిన్ అదేంటండి అలా మాట్లాడతారు? బావగారికి చచ్చింటే దెబ్బలు తగిలితే ఊరు జన్మతో వచ్చారు, మీరేంటండి అలా మాట్లాడతారు? మొగుడు ఆడాలిరా నిన్ను. ముక్కలు అయిపోయినట్టు నన్నే కొడతావా అత్త? కొట్టాలా చంపాలా? తప్పంతా నువ్వు చేసి నీ అనగా చెప్తాకి వెళ్తున్నావేంట్రా? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేసావా? వయసులో ఉన్న పిల్లాన్ని ఒంటరిగా వదిలేసి నువ్వు దుబాయ్కి వెళ్తావా? వయసులో ఉన్న ఆడపిల్ల మనసును కంట్రోల్ చేయొచ్చు కానీ వయసును కంట్రోల్ చేయలేవు. చేసే నిర్వాహకం చాలు. పదండి మన ఇంటికి. ఒరే తమ్ముడు, ఈ అన్న మీద నింద వేసి వెళ్ళిపోతున్నావు. నిజ నిర్ధారణ చేసుకునే అవకాశం ఒకటి. నువ్వు చేసేసి నిరూపించుకోవడానికి టైం ఇవ్వాలా? ఏమండి మీరు ఆగండి.
నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా మీద గౌరవం ఉంటే బావగారు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఈ అన్నయ్య ఒంటరి చేసి వెళ్ళిపోతావేంట్రా? తప్పు చేసుకోరా. నేనేం తప్పు చేయలేదురా. నన్ను వదిలి వెళ్ళొద్దురా. వినరా? చెప్పుతావరా? గుంజుకండి బాబాయ్. అసలు రోజు ఏం జరిగిందో చెప్పరా. నాకేం తెలియదు. అసలు రోజు ఏం జరిగింది మొత్తం వీడియో చూపించు, లేకపోతే చంపేస్తా. చెప్తానండి బాబాయ్. అందరికి చూపించు. చూడండి. ఆ రోజండి ఎప్పటిలాగే రావు గారి ఇంటికి పోలొత్తకు వచ్చానండి. పోలొత్తకు వచ్చానండి. అప్పుడు రాఘవ గారు మోటార్ సైకిల్ చూసుకుంటారండి. ఈ లోగాలు మరదలు గారు వాకలు తుడుతూ కళ్ళు తిరిగి పడిపోయారండి. అదే టైం నేను లోపలికి వస్తుంటానండి. రాఘవ గారు వాళ్ళ మనుషులను గట్టిగా పట్టుకున్నారండి. నా మనసులో దుర్బుద్ధి పుట్టి అదే సమయంలో సెల్ తీసి వీడియో తీసేసానండి బాబా. లోపల ఏం చేస్తారా అని వెనకాల వెళ్ళానండి. అమ్మా నెమ్మదిగా ఉన్నాడు సంజయ్, నెమ్మదిగా. కూర్చోబెట్టమ్మా. కాస్త మంచినీళ్ళు కూడా పట్టించు. ఏమి తినలేదంట బాబు. వారాలు చేసి ఉపాసాలు ఉండొద్దంటే మానవు. కళ్ళు తిరుగుతుందంటమ్మా. పిల్లలు కూర్చోబెట్టు. కూర్చో. కాస్త ఏమైనా పట్టించు. కొంచెం మంచిలు తాగమ్మా. ఏంట్రా అరుపులు? ఏమైందిరా? ఏంటి కోడపిల్ల అంత నీరసంగా ఉందేంటి? ఆ ఉపాసాలు మానమంటే మానదు కదా. ఏం చెప్పు మొగుడు దేశే. కాస్త ఏమన్నా పెట్టమ్మా తిండాకి. ఈ వీడియో చూసి మా ప్రెసిడెంట్ గారు ఊరంతా తప్పుడుగా ప్రచారం చేయమన్నారు. ఇంకా మన పాత్ర అయిపోయింది. ఇక్కడ నుంచి సైడ్ అయిపోతే కూడా. గతంలో జరిగిన ఎలక్షన్ లో ఆ ప్రెసిడెంట్ గారికి సాయం చేయలేదని నా కుటుంబం మీద ఎంత కష్టగట్టాడు రాడు. అయ్యయ్యో, ఈ ప్రెసిడెంట్ పాలోడు ఎలా చేశారేంటి? అవును. ఓరు దొంగ ప్రెసిడెంట్ ఎంత పని చేసేదా? ఊరుకో అమ్మా, నా గారాల కూతురు ఎంత భారం మోసిందో. నిజంగా తప్పు నువ్వే చేసావనుకున్నాను రా, కానీ అందరికి నువ్వు నిజం చూపించి కళ్ళు తెరిపించావురా. ఈ తప్పులన్నిటికీ కారణం ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ ఎలాగో వదిలేస్తే ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ నాశనం చేస్తారు. వదలకూడదురా. ఏడి ఎక్కడున్నాడో చూడండి. పట్టుకోండి నా కొడుకుని. చూడండి రా. అన్నయ్య నన్ను క్షమించరా అన్నయ్య. తమ్ముడు ఊరుకోరా తమ్ముడు, నువ్వు మారావు. నాకదే చాలు. నిజం తెలుసుకున్నా. లేదు. నీ భార్య దేవతరా. నువ్వు లేని లోటు ఏ రోజు తనకు రాకూడదని ఎంతో ప్రేమగా చూసేనే తప్ప ఎటువంటి తప్పు తను చేయలేదురా. రే, క్షమించాల్సింది నీ అన్నయ్య కాదురా, నీ భార్యదేరా. సంధ్య సారీరా, నిజం తెలుసుకోకుండా నీ మీద నింద వేసేసాను. మీ అన్నదమ్ములిద్దరూ కూడా కలిసి ఉండాలిరా, అదే నా కోరిక. నువ్వు నా ప్రాణం. చూసారు కదా ఫ్రెండ్స్ నా కథ. నన్ను ఎంతగా ఇష్టపడే నా తమ్ముడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దీని అంతటికి కారణం ఏమిటి? ప్రస్తుతం పల్లెటూరులో ఏదైనా ఒక తప్పు జరిగిందంటే అది జరిగిందా లేదా అని నిర్ధారణ లేకుండా ఒక మాటకే 4 మాటలు వేసి చెప్పడం ద్వారా ఎన్నో కుటుంబాలు ముక్కలైపోతున్నాయి. అసలు నిజమేంటో తెలుసుకొని అది గ్రహించి మాట్లాడితే ఇలాంటి అనర్థాలు జరగవు. మాలా ఎన్నో కుటుంబాలు ముక్కలవు. మా ఈ లఘు చిత్రం చూసి ఇటువంటి విషయాల్లో సమాజంలో మార్పు రావాలని మా ఈ చిన్న ప్రయత్నం. ఇట్లు మీ ఆర్కే అండ్ టీం వర్క్.